ఓం అస్మద్గురుభ్యో నమ. హరి ఓం. శ్రీశైలశిత్యాది ప్రణతోస్మి నిత్యం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమ. వాస్తవానికి ఈ గ్రంథాన్ని మనం ఆచార్య సన్నిధిలో సేవించాల్సినటువంటి ఒక గ్రంథం. రహస్య గ్రంథం అని పేరు. రహస్యం అంటే సాధారణంగా మనకు అర్థమయ్యే భాషలో సీక్రెట్ అని మనం చెప్పుకుంటాం. కానీ యోగ్యులైన వారికి చెప్పదగినది అని అర్థంలో మనం తీసుకోవాలి. మరి ఉపోద్ఘాతం మీరంతా విన్నారు. అందరూ 80% నేరుగా విన్నారు అన్ని జూమ్ సెషన్లో. కొంతమంది వీడియోస్ చూసి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ అర్థమైన విషయం ఏంటి? భగవద్ రామానుజులు ఈ అర్థాన్ని పొందడం కొరకు 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? శ్రీరంగం నుంచి తిరుక్కోస్ట్యూర్ వరకు కదా. 17 సార్లు తిరిగి 18 సారి మంత్రాన్ని పొందారు అంటే ఎంత గొప్పది అంటే మనకి ఇప్పటికే మనసులో స్థిరంగా ఉండాలి. కాబట్టి మనం నేరుగా వచ్చి, ఇప్పుడు అందరికీ వసతులు లేవు. ఒకప్పుడు కాలం లేదు కదా. ఎవరు ఆచార్య తిరుమలకి వెళ్ళి సేవించాలి, అవన్నీ ఇప్పుడు తక్కువైపోయాయి. కాబట్టి అట్లీస్ట్ ఆన్లైన్లో అయినా మనం సేవించే ఒక అవకాశం ఉన్నప్పుడు ఈ ఆన్లైన్లో అయినా కానీ మనం కదలకుండా ఒక చోట కూర్చొని మన శ్రద్ధ అక్కడ కనబడుతుంది అనమాట. ఒక 35-40 నిమిషాలు మనం కదలకుండా ఒక చోట కెమెరా పెట్టుకొని ఆన్ చేసి సేవిస్తున్నామా లేదా ఇక్కడే మనకు కనబడుతుంది. ఇల్లంతా చూపిస్తూ, లేస్తూ, కూర్చుంటూ, యోగా చేస్తూ, కెమెరా ఆన్ చేసి ఇవన్నీ మనకు అక్కర్లేదు కదా. కాబట్టి శ్రద్ధ ఉన్నవారు దాన్ని కదపకుండా ఒక చోట పెట్టి 6:55కే జూమ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వకపోయినా కంగారు పడద్దు, 6:58 కన్నా ఓపెన్ అవుతుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దాసుడే ముందు మెసేజ్ పెడతాడు, రైట్. కాబట్టి దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత అలాగే కూర్చొని ఉండాలి సెషన్ అయిపోయేంత వరకు కూడా. మొట్టమొదటి నిబంధన, కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు కెమెరా ఆన్ చేసుకుని ఉండాలి. కెమెరా ఆన్ చేసుకుని అన్ని వినాలి. ఏదైనా కారణం వల్ల కుదరకపోతే, ఇంట్లో ఎక్కువ మంది బంధువులు, తిరిగే వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏదో కొన్ని కారణాలు, అందరికీ కాదు, ఎగ్జిబిషన్ రీజన్స్ ఏదైనా కొన్ని ఉంటే మాత్రం మీరు ఆఫ్ చేసుకోవచ్చు. కాలక్షేపానికి స్వాగతం. దాసుడు స్క్రీన్ ప్రింట్ చేస్తున్నాడు. ఈ రోజున మనం పిల్లలోకాచార స్వామి యొక్క వైభవాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. భగవద్భాగవత ఆచార్య మంగళాశాసనాలతోని ఇప్పటి వరకు మనం ఏం సేవించాము అన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, 3 మంత్రాలు రహస్యత్రయం అన్న 3 మంత్రాలు వింటుందా? పిల్లలోకాచార స్వామి వైభవం కాబట్టి వింటుంది. ఆ, వినొచ్చు. తిరుమల సూత్రాలు స్టార్ట్ అయినప్పుడు ఉండకూడదు. ఆ, ఓకే. ఆ, టైం ఉంది. కాబట్టి ఈ 3 మంత్రాలు మనకు శ్రీమన్నారాయణుడే మనకు అనుగ్రహించాడని, ఆ డోర్ కూడా వేసేయబడుతుందా, డిస్టర్బెన్స్ వస్తుంది, అనుగ్రహించాడని, ఎక్కడెక్కడ ఏ మంత్రం మనకు అనుగ్రహించాడనే విషయాన్ని మనం చూసాం. అటుపైన పంచ సంస్కారం అంటే అర్థం ఏంటి, ఎందుకు పంచ సంస్కారం చేస్తారు, లోపల దాగి ఉన్నటువంటి అర్థాలు ఏంటి అనే విషయాన్ని మనం చాలా డీటెయిల్గా విన్నాం. తరువాత మంత్రం అంటే అర్థం ఏంటో కూడా విన్నాం. యాగం అంటే అర్థం ఏంటో కూడా విన్నాం. యజ దేవ పూజాయాం అనే ధాతు ప్రకారంగా భగవద్ ఆరాధన అన్న విషయం. ఇలా శంకుచక్రాన్ని బాహుమూలాల్లో ముద్రించుకోవటం, చక్కటి తిరునామాన్ని ధరించడం, రామానుజ దాస్యనామాన్ని తీసుకోవటం, ఆచార్యుల ద్వారా 3 మంత్రాలు ఉపదేశంగా పొందటం, భగవద్ ఆరాధన, ఇవన్నీ కూడా పంచ సంస్కారం అనబడతాయి. ఆ పంచ సంస్కారం పొందినటువంటి ప్రతి జీవుడు తెలుసుకోవాల్సింది అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్ని అని తెలుసుకున్నాం. ఆ తర్వాత మన సంప్రదాయంలో ముఖ్యమైన 2 గోష్ఠులు ఉన్నాయనుకున్నాం. గోష్ఠి అంటే సమూహం అని, ఒకటి ఆళ్వార్ గోష్ఠి అని, ఆ తర్వాత ఆచార్య గోష్ఠి అని. వీరందరి విషయం కూడా మనం తెలుసుకున్నాం. అవన్నీ మనకు కడతహా వచ్చి ఉండాలి ఆ పేర్లు కూడా. ఉం? ఇందులో భగవద్ రామానుజుల వైభవాన్ని కూడా అనుభవించాం. ఈ రోజున మీరు చూస్తే స్క్రీన్ మీద ఎంబార్ పరాశర భట్టర్ నంజీయర్ నంబిళ్ళే వడక్కు తిరిగి పిళ్ళై పిళ్ళలోకాచార్యర్, వీరి వైభవాన్ని మనం అనుభవించుకోబోతాం ఇవాళ. ఒకప్పుడు మన సంప్రదాయం ఓరాణ సంప్రదాయం, ఆ తర్వాత భగవద్ రామానుజుల యొక్క అనుగ్రహం చేత
ఇన్ని కఠినమైన పరీక్షలు పెట్టి అందించాలంటే చాలా కష్టమేమో. మరి ఆసక్తి ఒక్కడు ఇక్కడ మీరు గమనిస్తే ఈ పాసనంలో ఆశయుడయోర్కెల్లాం కదా, మూడో లైన్లో చూడండి. ஆசையுடையோர்க்கெல்லாம் ஆரியர்கள் கூறுமென்னு పేసివరం వరుత్తార్ పిన్. అప్పటిదాకా ఉన్నటువంటి సంప్రదాయాన్ని ఛేదించి ఆశ ఉన్న వారికి చెప్పండి అన్నారు. కాబట్టి ఒకటే క్రైటీరియా ఏంటి, మనకు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి ఉండాలి. రైట్. తర్వాత ఇప్పుడు పిల్లలోకాచార స్వామి యొక్క వైభవం తెలుసుకుందాం. పూర్వాచార పరంపరలో వడక్కు తిరువిది పిళ్ళై అని ఒక మహానుభావుడు ఉన్నారు. వారు నంబిళ్ళై అనే ఒక ఆచార్యుల యొక్క శిష్యులు. ఈ వడక్కు తిరుపతి పిళ్ళైకే కృష్ణపాదులు అని పేరు. అయితే వీరికి సంతాన భాగ్యం కలగాలి అని వడక్కు తిరువీధి పిళ్ళ యొక్క తల్లిగా వారు వచ్చేసి ఒకసారి ప్రార్థించారు నంబిళ్ళై అనే ఆచార్యుడిని. నంబిళ్ళై అనే ఆచార్యుడిని ప్రార్థించారు. ఏమని, మా పుత్రుడికి సంతాన భాగ్యం కలిగేలాగా మీరు మంగళాశాసనం చేయండి అని. అప్పుడు నంబిళ్ళే ఆచార్యుల వారు వడకు తిరువీధి పిళ్ళ యొక్క శ్రీమతిని పిలిపించి సన్నిధికి మంగళాశాసనం చేశారు. చేసిన కొంతకాలానికి వారికి సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత ఈ వడకు తిరువీధి పిళ్ళై అనే స్వామివారు వారికి పుట్టినటువంటి అబ్బాయికి వాళ్ళ ఆచార్యుల పేరే పెట్టారు. నంబిళ్ళై అనే ఆచార్యులకి లోకాచార్యులు అనే ఒక ఇంకొక పేరు కూడా ఉంది. కాబట్టి లోకాచార్య పిళ్ళై అని పెట్టారు. అంటే వారి యొక్క అనుగ్రహం చేత వీరు పుట్టారు కాబట్టి లోకాచార్య పిళ్ళై అని పేరు పెట్టారనమాట. అలా పేరు పెట్టిన తర్వాత వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎవరి దగ్గరికి, నంబిళ్ళై అనే ఆచార్యుల దగ్గరికి. వారిని చూపించిన తర్వాత సంతోషపడ్డారు. ప్రస్తుతం మనం ఆచారాన్ని సేవించాల్సి ఉంటుంది. ఆచార్య దగ్గరికి వెళ్ళి వారు అడిగిన పని ద్వారా మనం ఆ, ఒక పేరు అనేది తీసుకుంటాం. అది పూర్వకాలంలో ఉన్నటువంటి ఒక పద్ధతి అనుకోండి. ఇప్పుడు మనమంతా నెట్లో చూసేసి రకరకాల పేర్లు, అర్థం పర్థం లేని పేర్లు పెడుతున్నారు. అల్సర్, పల్సర్, పిల్సర్ ఏంటో ఆ పేర్లు కూడా వాడికి అర్థం ఏంటో కూడా మనకు తెలియదు. కాబట్టి పూర్వకాలం అట్లా ఉండేది కాదు. మనం స్వామివారి దగ్గర తీసుకెళ్ళి మన ఆచార్య దగ్గరికి వాడు మంగళాశాసనం తీసుకుంటారు. అయ్యా మీరే ఏదన్నా పేరు, ఇప్పటికీ మీరు చూస్తుంటారు కదా, చూసారా, చిన్నజేశ్వర ఆశ్రమంలో చాలా మంది పిల్లల్ని తీసుకొని వస్తుంటారు. వారికి చూపించి వారు మంగళాశాసనం తీసుకుని అయ్యా మీరు ఏదైనా పేరు పెట్టండి, వారు పెట్టే పేరే వీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట. కొంతమంది ఫాలో అవుతున్నారు, లేరని చెప్పడం లేదు. అప్పుడు వీరంటారు, అయ్యా దాసుడు పిల్లవాడికి పేరు పెట్టేశాడండి. "ఆ, మీరే పెట్టేసుకున్నారా పేరు? ఏం పేరు పెట్టారు ఏంటి అని అంటారు. నంబిళ్ళి ఆచార్య, ఏం పేరు పెడతామండి, మా ఆచార్య పేరు పెట్టాం. ఆచార్య భక్తి ఎట్లాంటిదో చూడండి. వడక్కు తిరువిధి పిళ్ళై అన్నారు, నా సంతానానికి పిళ్ళై లోకాచార్యర్, లోకాచార్య పిళ్ళై అని పేరు పెట్టానండి. మీ పేరు వచ్చే రకంగానే, ఎందుకంటే మీ ప్రసాదంగానే జన్మించాడు కాబట్టి లోకాచార్య పిళ్ళై అని పెట్టారు. అదే కాలక్రమంలో పిళ్ళై లోకాచార్య అని మారింది. రంగనాథ సన్నిధికి వెళ్ళారు. రంగనాథ సన్నిధికి తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు సన్నిధిలో? పెరుమాళ్ళు ఉన్నారు, నంబిళ్ళై అనే ఆచార్యులు ఉన్నారు, వడక్కు తిరువీధి పిళ్ళై వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి పిల్లవాడు. ఆ పిల్లవాడి పేరేంటి? లోకాచార్య పిళ్ళై. లోకాచార్య పిళ్ళై తర్వాత కాలంలో పిళ్ళై లోకాచార్యగా మారింది. మంగళాశాసనం చేసిన తర్వాత రంగనాథుడు అక్కడ ఉన్నటువంటి ఒక అర్చకుడిని ఆవేశించి, ఏం మీ పేరు పెట్టుకున్నారు, మరి మా పేరుతో ఒక సంతానం కనరా మీరు అని అన్నారు. ఇప్పుడు ఆచార్య పేరు పెట్టుకున్నారు ఒక పిల్లవాడికి, మరి మా పేరుతోనే ఇంకో సంతానం కూడా కావాలి కదా అని మంగళాశాసనం చేశారు సాక్షాత్తు రంగనాథుడే. అలా వడక్కు తిరువీధి పిళ్ళైకి ఇంకో సంతానం కూడా కలిగింది కొంతకాలానికి. అప్పుడు అழగే పెరుమాళ్ నయనార్ అని పేరు పెట్టారు. అడిగే మనవాళ్ళ పెరుమాళ్, అడిగే మనవాళ్ళన్ అని రంగనాథుడికి పేరండి. రంగనాథుడికి ఏం పేరు? అడిగే మనవాళ్ళ అంటే అర్థం ఏంటి? అందమైన అల్లుడు అని అర్థం. ఇదేం పేరండి? అవునండి, ఆయన పేరు అదే, అందమైన అల్లుడు. ఇందుకు ఎవరికి ఆయన అల్లుడు? గురుముఖమనధిత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః ససురమవరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. దేవతలు సైతం నమస్కారం చేసేటువంటి సాక్షాత్ రంగనాథుడికే మామగారు విష్ణు చిత్తులు కదా. రంగనాథుడు ఆండాళ్ళని వివాహం చేసుకున్నారు. ఎవరి ఆండాళ్? విష్ణు చిత్తుల కుమార్తె.
అప్పుడు విష్ణుచిత్తుల వారికి ఆండాள் కుమార్తె అయినప్పుడు రంగనాథుడు ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. కాబట్టి అందమైన అల్లుడు అని పేరు. అలా రెండో అబ్బాయికి అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్ అని పేరు పెట్టారు. లోకాచార్య పిళ్ళై, అழகிய మనవాళ పెరుమాళ్ నాయనార్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. శ్రీరామ లక్ష్మణుల్లాగా, బలరామ శ్రీకృష్ణుల్లాగా చాలా చక్కగా ఆనందంగా పెరుగుతూ వస్తున్నారు ఈ పిల్లలు. తండ్రి గారి వద్దనే అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నారు. అంత మాత్రం కాదు, సంప్రదాయానికి ఎంతో గొప్ప సేవ చేశారు. అసలు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పిళ్ళై లోకాచార్య పేరు తెలియని వారు ఉన్నా, లేదా వారు అనుగ్రహించినటువంటి గ్రంథాల పేరు తెలియవారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ సంప్రదాయంలో లేరు అని అర్థం అనమాట. కేవలం పేరుకు శ్రీ వైష్ణవులుగా చెప్తున్నారు అనే అర్థం, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే మీరు ఈ మాట అంటున్నారు అంటే, అష్టాదశ రహస్యంగళ్, 18 రహస్యాలను మనకు కృప చేశారు పిళ్ళలోకాచార్య స్వామి వారు. ఎన్ని? 18 రహస్యాలు. అందులో ఉన్న గ్రంథమే ముముక్షు పడి. ముముక్షు మోక్షాన్ని కోరుకునేవాడు. పడి విధానము. పడి అంటే విధానము. ఇప్పటి చేయలామా, అప్పటి చేయలామా, ఇలా చేద్దామా, అలా చేద్దామా అంటే చూసారా? అలా అంటే మోక్షాన్ని కోరుకునేవాడు ఏం తెలుసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం తెలుసుకొని ఎలా ఉండాలి, అంతే. సింపుల్ అర్థం. 3 మంత్రం యొక్క అర్థం. అందులో మొట్టమొదటిగా త్రిమంత్రార్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలి. కేవలం పంచ సంస్కారం అయినంత మాత్రాన సరిపోదు, త్రిమంత్రార్థాన్ని ఆశాంతం సేవించాలి. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి ద్వయము చరమం కూడా లోతుగా సేవించాలి. కుదరకపోయినా సారం వరకు తెలుసుకున్నా కూడా పర్వాలేదు. అంటే అదేదో ఎగ్జామ్షన్ లాగా చెప్పట్లేదు దాసుడు, తెలుసుకోవాలి. కానీ తిరుమంత్రార్థాన్ని వీలైనంత వరకు కట్లతహా కూడా చేసుకోవాలి. ఇది దాసుడు చెప్తున్న మాట కాదు. తిరుమంత్రార్థం చివరిలో మీకు తెలుస్తుంది ఈ మాట ఎందుకు అన్నారు అని. సూత్రాలను కూడా మనం కంఠస్థం చేసుకోవాలి అని. అటువంటి గ్రంథాన్ని మనకు అనుగ్రహించిన మహానుభావులు వీరు. 18 రహస్యాలు ఏమిటి అనేది మీకు నెట్లో కూడా వస్తుంది. ముముక్షుపడి, పరందపడి, యాదృచ్ఛికపడి, ఇలాంటి గ్రంథాలు. ఆ, వారు అందించిన గ్రంథాల్లో శ్రీవచన భూషణము అని చాలా అద్భుతమైన ఒక గ్రంథం. మ్యాగ్నమ్ ఓపస్ లాగా చెప్తారు. చాలా ఒక అద్భుతమైన ఒక గ్రంథం. అలాగే వారి అన్నగారు అయినటువంటి తమ్ముడు గారు అయినటువంటి నాయనారు వారు ఆచార్య హృదయం అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని కూడా అనుగ్రహించారు. ఎలాగైతే ఉపనిషత్తులకు వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలను అనుగ్రహించారు, అలాగే నమ్మాళ్ళవార్ల యొక్క తిరువామణి ప్రబంధానికి ఒక సారంలాగా ఆచార్య హృదయం. ఇంకా ఆచార్య హృదయాన్ని సేవించిన వారు ఒక పిహెచ్డి చేసినారు అన్నట్టుగానే చెప్తారనమాట. అంతటి అద్భుతమైన గ్రంథం. పిళ్ళలోకాచార్య స్వామి వారు అయితే ఏమిటి, వారి తమ్ముడు గారు అయితే ఏమిటి, వాళ్ళిద్దరు కూడా సంప్రదాయానికే తమ జీవితాన్ని అంకితం చేసి నైష్ఠిక బ్రహ్మచారులాగానే మిగిలిపోయారు. వివాహం చేసుకోలేదు. ఇప్పుడు మనం సేవించబోయే గ్రంథం పిళ్ళలోకాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించిన గ్రంథం. అయితే వారి యొక్క వైభవం ఇంత మాత్రమేనా అని అనుకోవద్దు. వారి యొక్క వైభవాన్ని మనం స్మరించే ముందు ఒక్కసారి మీరు స్క్రీన్ పైన చూడండి. మీకు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటిది ఒక కోవెల కనపడుతుంది. అది కాట్టళగియ సింగర్ కోవెల అని అంటారు. శ్రీరంగంలో రైల్వే ట్రాక్ దాటిన తర్వాత వస్తుంది. కాట్టళగియ సింగర్ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. ఉమ్. ఒకసారి వీడియో చూడండి. వీరి యొక్క వైభవాన్ని సంగ్రహంగా చెప్పుకుందాం. ఎందుకంటే మనకి గ్రంథాన్ని ఇచ్చేటువంటి వారి యొక్క వైభవం, ఈ మంత్రం మనకు ఎలా వచ్చిందన్న వైభవం, ఇవన్నీ స్థిరంగా మనసులో ఉంటేనే దాని మీద మనకు ఒక శ్రద్ధ, ప్రేమ కలుగుతుంది. అలా కలగడం కోసమే ఇవి చెప్తున్నారు అనుకోవద్దు. ఇవి తెలుసుకున్న తర్వాతనే గ్రంథాన్ని ప్రారంభించాలి. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. పిళ్ళలోకాచార్య స్వామి వారు శ్రీ వైష్ణవ ఆచార్య రత్నహారంలో ఒకరు, మనం చూసాం. రైట్? వీరెవరో కాదు, వీరు
సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అవతారమే. శ్రీమన్నారాయణుడే వీరి రూపంలో అవతరించారు. దీనికి ప్రమాణం ఏమిటి అంటే, మనకు ప్రాచీన గ్రంథాల్లో తెలుపబడింది ఒక విషయం. ఏమిటా విషయం అంటే, కాంచీపురం పేరు విన్నారా? కాంచీపురం పేరు విన్నవాళ్ళు. ఉమ్. కాంచీపురంలో స్వామివారు వరదరాజ పెరుమాళ్ కదా, వరదరాజ పెరుమాళ్. వారి దగ్గర వాళ్ళు మూలమూర్తులు, దేవరాజ పెరుమాళ్ ఉత్సవమూర్తులు. అక్కడ కాంచీపురంలో ప్రాచీన కాలంలో సుమారు ఒక 700 సంవత్సరాల క్రితం అనుకోండి, 750 800 years ago, మణప్పాకత్తు నంబి అని ఒక శ్రీ వైష్ణవ స్వామి. మణప్పాకత్తు నంబి వారు, వారికి యోగంలో యోగంలో ఈ వరదరాజ పెరుమాళ్ దర్శనం చేసి శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యాలు మొత్తం కూడా కృప చేస్తూ ఉండేవారు. ఎంత అద్భుతంగా! అసలు మనం ధ్యానంలోనే కూర్చోలేము. కాసేపు ధ్యానంలో కూర్చుంటే పొయ్యి మీద ఏం మాడిపోయిందో, ఆఫీస్ టైం అవుతుంది, ఇవాళ లాగిన్ అయిపోయిన తర్వాత బాస్కి ఏం అప్డేట్ చేయాలి, ఇవేవే తిరుగుతూ ఉంటాయి లోపల. 10 నిమిషాలు కూడా కూర్చోలేదు. కానీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధృతి, సమాధి, అష్టాంగ యోగంలో అభ్యాసం కలిగి ఉన్నటువంటి వారికి పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అలా వారికి దేవరాజ పెరుమాళ్ వారే, కాంచీపురం స్వామి వారే అనేకమైనటువంటి రహస్యాలు బోధించేవారు. ఒక తరుణంలో, ఒక క్షణంలో, ఒక రోజున వారు కాలక్షేపం ఆపేశారు. ఎవరు? వరదరాజస్వామి. ఎవరికి? మణప్పాకత్తు నంబి నిలిపివేసి, మీరు శ్రీరంగం వెళ్ళండి, అక్కడ మనం మళ్ళీ ప్రారంభిద్దాం అన్నారు. వేరేం మాట్లాడలే. మణప్పాకత్తు నంబి శ్రీరంగం ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఎక్కడ ఉండాలి, వెళ్తే ఎవరిని కలవాలి, ఏమీ అడగలేదు. అలాగే అన్నారు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే మనలాగా కార్లు, ట్రైన్లు, ఫ్లైట్లు, కాలినడకనే అప్పట్లో కాంచీపురం నుంచి శ్రీరంగం. ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకు సంప్రదాయస్తులు చెప్తారు ఇద్దరు. శ్రీరంగం వెళ్ళిన తర్వాత మనం పెరుమాళ్ళని సేవించకడానికి ముందు కాట్టళియ సింగర్ని సేవించుకోవాలి. ఇందాక మీరు స్క్రీన్లో చూసారే, కాట్టళగియ సింగర్. కాట్టు అంటే అడవి, అழగియ అంటే అందమైన, సింగర్ నృసింహస్వామి. ఇప్పుడు కూడా కొంచెం దూరంలో ఉంటుంది, అప్పట్లో ఇంకా అక్కీకారంగా ఉండేది కావు, అందుకని కాట్టళియ సింగర్ అన్నారు. అక్కడ అద్భుతంగా వేయించేస్తుంటారు పెరుమాళ్ళు. చాలా పెద్ద విగ్రహం, చూడగానే ఒక రకమైనటువంటి ఒక అనుభూతి. అద్భుతంగా వేయించేస్తుంటారు లక్ష్మీ నరసింహస్వామి. కాటళీయ సింగని సేవించి పెరుమాళ్ళను సేవించడం అనేది వழக்கம், సంప్రదాయం. మణప్పాకత్తు నంబి కూడా వస్తారు. పెరుమాళ్ళను సేవించిన తర్వాత అక్కడ ఒక మంటపంలో ఒక పెద్ద గోష్ఠి శిష్యులు కూర్చొని ఉంటారు. ఒక స్వామి కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఏం చెప్తున్నారా అని ఈ మణప్పాకత్తు నంబి ఒక స్తంభం వెనకాల కూర్చొని వింటున్నారు, 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 వింటున్నారు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడ వరదరాజస్వామి కాంచీపురంలో కాలక్షేపం ఆపారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఈ స్వామి. చూశారు, కాలక్షేపం అయిపోయింది, వెంటనే ఎదురుగా వచ్చాడు, సాష్టాంగం చేశారు. వెంటనే ఒక మాట అన్నారు మణప్పాకత్తు నంబి. పిల్లలోకాచార్య స్వామిని చూసి అవరో నీర్, అవరో నీర్ అన్నారు. అంటే వారేనా మీరు, వారేనా మీరు అంటే ఏమిటో ప్రశ్న. ఆవదు ఎదు అని వీరు సమాధానం చెప్పారు. అవును, ఏమిటి ఇప్పుడు అని వాళ్ళన్నారు లోకాచార్య స్వామి వారు. ఈయన ఏమడిగారు, వారు ఏ సమాధానం చెప్పారో వాళ్ళకి తెలుసు, మనకు అర్థం కాలేదు. వీరు అడిగింది ఏంటంటే, మీరు సాక్షాత్తు వడరాయ పెరుమాళ్ళేనా అని అన్నారు. అవును, ఏమిటి ఇప్పుడు అని వారు అన్నారు. వెంటనే మరుపడియో సాష్టాంగం చేసి, అయ్యా ఆజ్ఞ, దేవరవారి ఆజ్ఞ, దాసుడు కాలక్షేపం సేవించాలనుకుంటున్నాడు అని అక్కడే ఉండి ఆ మిగతా అర్థాలన్నీ కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. దీన్ని బట్టి ఏం తెలిసింది? పిళ్ళలోకాచార్య స్వామి వారు సాక్షాత్తు దేవరాజ పెరుమాళ్ తిరువవతారం.
ఇంకొక వృత్తాంతంలో కూడా చూడండి, మళ్ళీ ఒక్కసారి స్క్రీన్లో చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు తప్పకుండా కాటలింగ సింగాన్ని సేవించాలి. ఇక్కడ సన్నివేశం అనమాట. పిల్లలొక్కచార స్వామి వారు సేవిస్తున్నారు పిల్లలంతా, వాళ్ళందరి శిష్యులకి మనప్పక్కత్త నంబి. రైట్. తర్వాత ఇంకొక వృత్తాంతం యతీంద్ర ప్రవణ ప్రభావం అనే గ్రంథంలో కూడా వారి యొక్క వృత్తాంతాన్ని చెప్పబడింది. పిల్లలొక్కచార స్వామి యొక్క చివరి వయసులో నానూరు పిళ్ళై అనే ఒక శిష్యుని పిలిచి, మీరు సంప్రదాయ రహస్యాలు తిరువామూరి పిళ్ళైకి తెలియజేయాలి అని చెప్తారు. ఆ తర్వాత నాలుగు పిళ్ళై తిరువామూరి పిళ్ళై ఇద్దరు కలిసి వరదాయ పెరుమాళ్ సేవించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక వరదరాజ స్వామి వారు కూడా నాలుగు నాటి పిళ్ళైకి ఒక మాట చెప్తారు, మేము చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పండి వీరికి ఆ? అని చెప్పడం వల్ల కూడా మనకు వీరు సాక్షాత్తు వరదరాజ పెరుమాళ్ తిరువవతారము అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మహానుభావులు 100 సంవత్సరాల పైగా జీవించారు. ఎన్నో గొప్ప రహస్య గ్రంథాలను మనకు అందించినటువంటి మహానుభావులు. ముముక్షుప్పడి తత్వత్రయం శ్రీవచన భూషణం నవీన సంబంధం, ఇవన్నీ కూడా ఇంత మాత్రం కాదండి. వారు చేసినటువంటి కృషి ఇంత అని మనం చెప్పలేము. ప్రమేయ రక్షణ చేశారు, ప్రమాణ రక్షణ కూడా చేశారు. ఏవిడి ప్రమేయ రక్షణ, ఏవిడి ప్రమాణ రక్షణ? ప్రమేయము అంటే తెలుసుకోబడేవాడు పెరుమాళ్. పెరుమాళ రక్షణ చేశారు. ప్రమాణ రక్షణ, ప్రమాణం అంటే ఏది మనకు యథార్థ జ్ఞానాన్ని కలిగిస్తుందో దానికి ప్రమాణం అని పేరు. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కలిగేటువంటి ప్రబంధాలు అయితే ఏమిటి, శాస్త్రాలు అయితే ఏమిటి, ఇవన్నీ కూడా ప్రమాణం ప్రమాణం అనబడతాయి. పిల్లలోకాచార్య స్వామి వారు భగవంతుని తెలిపేటువంటి ప్రమాణ గ్రంథాలు మాత్రమే రాయలేదు, ప్రమేయాన్ని కూడా రక్షించారు. ప్రమేయము తెలుసుకునేవాడు పరమాత్మ. ఈ పరమాత్మ 5 స్థానాల్లో ఉంటాడు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా. ఒకటి పర శ్రీవైకుంఠం, వ్యూహ పాలకడలి, విభవ శ్రీరామకృష్ణాది అవతారాలు, అంతర్యామి ప్రతి వాడలో అంతర్యామిగా ఉంటారు, అర్చ దేవాలయాల్లో మన ఇళ్లలో కూడా అర్చామూర్తిగా కొలువై ఉంటారు. మరి అర్చామూర్తిగా ఉన్నటువంటి మనకు భగవంతుని సేవించాలంటే కలియుగంలో అర్చామూర్తే. భగవంతుని యొక్క హద్దులేని ఒక సౌలభ్యానికి గుర్తు ఏమిటి అంటే అర్చామూర్తి. ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్న స్వామి, పునరా మీ అవస్థలు మీరు పడండి, శాస్త్రం చూడండి, తెలుసుకోండి అని వదిలేయలేదు. తాను నేరుగా కిందికి వచ్చి దేవాలయాల్లో విగ్రహ రూపంలో ఉన్నాడు, మన ఇళ్లలో కూడా ఫోటో రూపంలో ఉండి మన అర్చనాలను స్వీకరిస్తున్నాడు. అంతకన్నా సులభుడు ఎవరైనా ఉంటారండి? ఉండరు కదా. అటువంటి సులభంగా ఉన్నాడు పరమాత్మ. అన్నిటికీ మూలం అర్చావతారం. మొట్టమొదటి అర్చావతారం శ్రీరంగనాథుడు కదా. మన సంప్రదాయంలో మూలమూర్తి ఎంత ముఖ్యమో ఉత్సవమూర్తి అంతే ముఖ్యం. శ్రీరంగంలో వేంచేసినటువంటి మూలమూర్తికి పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుడు అని పేరు. ఉత్సవమూర్తికి అడగే మనవాళన్ లేదా నంబెరుమాళ్ అని పేరు. మన పెరుమాళ్ నంబెరుమాళ్ అంటే తురుష్కుల దండయాత్ర. మీరున్న కాలంలో ముస్లిం ఇన్వేజన్ చాలా ఘోరంగా దండయాత్రలు చేసి కొల్లగొట్టి దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేశారు. అటువంటి సమయంలో శ్రీరంగ క్షేత్రంపై దాడి జరుగుతున్న సమయంలో ఏం చేశారు పిల్లలోకాచార్య స్వామి వారు? వారి శిష్యులతోని రంగనాథుడి ముందు మూలమూర్తి ముందు గోడ కట్టించారు. ఒక గోడ కట్టించారు రంగనాథుడి ముందు. అంటే ఎవరైనా చూసినప్పుడు ఇక్కడ ఏం లేదు అని. మరి ఉత్సవమూర్తిని ఎవరు కాపాడాలి? శతాధిక వృద్ధులు వీరు, 100 సంవత్సరాలు పైబడ్డవారు. ఒక్కొక్క మూర్తి దివ్య దేశాల్లో ఉన్నటువంటి ఉత్సవమూర్తులు మానవ నిర్మితాలు కావు, ఎవడో తయారు చేసింది కాదు. ఎప్పటి కాలంలోవో అవన్నీ కూడా మనకు తెలియదు. వాటికి ఇంత సమయం అని మనం చెప్పడానికి లేదు. విపరీతమైన బరువు. శ్రీదేవి భూదేవితో ఉన్నటువంటి పెరుమాళ్ళు వాటిని ఎత్తుకొని కొంతమంది శిష్యులతోని ఆ పల్లకీలో పెట్టుకొని అడవి మార్గం గుండా తురుష్కుల నుంచి తప్పించుకోవడానికి కాపాడారు ఆ విగ్రహాన్ని. అడవి మార్గంలో పెడుతుంటే బందిపోడు దొంగలు వచ్చి ఆ విగ్రహాల మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, ఇప్పటి కాలంలోనే విగ్రహాల మీద బంగారు ఆభరణాలు ఉంటాయి, ఆ కాలంలో ఎంత గొప్పమైన ఆభరణాలు ఉండొచ్చు మీరు ఒకసారి ఊహించుకోండి. వాటన్నిటిని తీసుకొని దొంగలు పారిపోతూ పారిపోతూ ఒక్కసారి పిల్లలోకాచార్య స్వామిని చూశారు. చూసిన తర్వాత వాళ్ళ కళ్ళలో ఉన్నటువంటి కరుణను చూసి ఒకసారి వారి మనసంతా మారిపోయి
మళ్ళీ వారికి సాష్టాంగ ప్రణామం చేసి అయ్యా తప్పైపోయింది అని వాడన్నింటిని ఇచ్చేసి వెళ్ళిపోయారు. అలా కాపాడుతూ కాపాడుతూ పిళ్ళలోకాచార్య స్వామి వారు ఎంత గొప్ప ఉపకారం చేశారంటే ఆ బరువైన విగ్రహాల్ని కాపాడడం కొరకు అనేకమైనటువంటి కొండ చర్యల్లో కూడా ప్రయాణిస్తూ ఒకానొక పరిస్థితిలో పెద్ద కొండ మించి వారు జారిపడ్డారు. చాలా పెద్దవారు. ఆ జారి పడుతూ నా శరీరానికి ఏమైనా పర్వాలేదు, పెరుమాళ్ కాపాడబడాలని గట్టిగా పట్టుకొని కింద పడ్డారు. అంత పైనుంచి కింద పడటం వల్ల వారికి బలమైన గాయాలయ్యి వారు శరీరాన్ని విడిచిపెట్టి పరమపదానికి వేయించేశారు. నంపెరుమాళ్ విగ్రహాన్ని మాత్రం అలాగే కాపాడారు. అటుపైన పక్కన వారి తిరువరసు జ్యోతిష్పుడి అని, ఆ పక్కన వారి తిరువరసు, తిరువరసు అంటే సమాధి. అలా నంపెరుమాళ్ళను కూడా కాపాడి మన సంప్రదాయానికి ఎంతో మేలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి అక్కడి నుంచి కాపాడబడినటువంటి నంపెరుమాళ్ తెర్కణాంబి అని ఒక ప్రదేశం, అటు కర్ణాటక ఇటు కేరళకి ఒక మధ్య బార్డర్ లాగా ఉన్నటువంటి ఒక ప్రదేశం. తెర్కణాంబిలో కొంతకాలం ఉన్నారు మన రంగనాథుడు. ఆ తర్వాత తిరుమలలో కూడా ఉన్నారు. అందుకే తిరుమలలో మీరు చూస్తే రంగమండపం అని ఉంటుంది ఒక చోట కదా, రంగమండపం. ఆ రంగమండపంలో కూడా కొంతకాలం ఉన్నారు. అలా ఓ 42 సంవత్సరాల పాటు పాపం అక్కడ ఇక్కడ ఎక్కడ తిరిగి మళ్ళీ తర్వాత శ్రీరంగానికి చేరుకున్నారు. తర్వాత శ్రీరంగానికి చేరుకున్నారు. మరి తర్వాత శ్రీరంగం చేరుకున్న తర్వాత ఏమండి మరి ఎన్నో విగ్రహాలు దుర్మార్గులు ధ్వంసం చేశారు. చాలా విగ్రహాలు వచ్చాయి. ఇందులో ఈ శ్రీరంగం పెరుమాళ్ ఎవరు? 42 సంవత్సరాల తర్వాత ఎవరికైనా గుర్తుంటుందా అండి? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. మీరు వినే ఉంటారు. కొంతకాలం మనం వాడిని చూడకపోతే వాడు మనకు గుర్తుండడు. ఎవరైనా సరే, మన కాలనీలో ఉన్న వాళ్ళైనా సరే, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా సరే, మన ఊర్లో వాళ్ళైనా సరే, కొంతకాలం మనకు కనపడలేదు అనుకోండి, ఇక వాళ్ళ గురించి మైండ్ మర్చిపోతుంది. వాడు వాళ్ళు ఎప్పుడో కనపడితే ఓ మీరా అని కొత్తగా చూస్తాం మనం కదా. 42 ఇయర్స్ తర్వాత ఇన్ని విగ్రహాలు వచ్చాయి. ఇన్ని విగ్రహాల్లో నంపెరుమాళ్ళు ఎవరు? మనం సారీ, అడిగే మన వాళ్ళని ఎవరు? అడిగే మన వాళ్ళని ఎవరు? అప్పుడున్న అర్చక స్వాములు లేరు. వారి తరాలన్నీ ముగిసిపోయాయి. ఎవరో ఉన్నారు. కానీ ఆ కాలంలో అడిగే మనవాడు, ఆ తుడుచుకున్న దండయాత్ర కాలంలో ఉన్నటువంటి ఒక చాకలి వాడు ఉన్నాడు. చాలా పెద్దవాడు. కళ్ళు సరిగా కనిపించడం లేదు. సరే ఒక్కసారి పిలిచారు ఆయన. పిలిచి నువ్వేమైనా గుర్తుపట్టవలావా అన్నాడు. ఆయన కళ్ళు కనపడలేదు సరిగా. అన్నాడు, అయ్యా కావేరికి వెళదాం, కావేరి తీరంలో మీరు తిరుమంజనం చేయండి కావేరి తీర్థంతో అన్ని విగ్రహాలకు. తిరుమంజనం చేసిన తర్వాత ఒక్కొక్క విగ్రహాన్ని అంటుకున్న బట్ట ఉంటుంది కదా, వస్త్రం, ఆ వస్త్రాన్ని కొద్దిగా పిండి చేతిలో తీర్థం పోయండి అన్నారు. వాళ్ళకేం అర్థం కాలే పాపం. సరే ఈయన చెప్తున్నాడు, వాళ్ళు చేశారు. ఒక్కొక్క విగ్రహాన్ని పిండారు, తీర్థం తీసుకున్నారు. కాదు అన్నాడు. అంటే ఏంటి? ఒక విగ్రహం, ఆ విగ్రహం తిరుమంజనం చేశారు, ఆ వస్త్రాన్ని పిండి తీర్థం ఇచ్చారు, తాగిన తర్వాత కాదు అన్నాడు. తీసి పక్కన పెట్టేశారు. 2, 3, 4 అడిగే మన వాళ్ళని వచ్చారు. అడిగే మన వాళ్ళు రాగానే ఒక్కసారి తిరుమంజనం అయిపోయిన తర్వాత కొద్దిగా తీర్థం తీసుకొని ఇలా పెట్టుకున్నాడు. నం పెరుమాళ్ ఇవర్దా నం పెరుమాళ్ ఇవర్దా నం పెరుమాళ్ అన్నారు. వీరే మన పెరుమాళ్, వీరే మన పెరుమాళ్ అన్నారు. ఎందుకు? వారి యొక్క తిరిమేరని అంటుకున్నటువంటి ఆ సుగంధ పరిమళం ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా అట్లాగే 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 ఉంది. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అనుకున్నటువంటి ఆ కస్తూరి కానివ్వండి, ఆ పరిమళ ద్రవ్యాలు కానివ్వండి, దాన్ని అంతకుముందు అనుభవించి ఉన్నవాడు కాబట్టి ఈ చాకలివాడు తెలిసిపోయింది నంపెరుమాళ్ ఇవర్ద అనగానే అప్పటి నుంచి అడిగే మనవాళ్ళన్న పేరు పోయింది స్వామికి. పోయి భక్తుడు ఆదరంగా ఆహా వీడి కదా నన్ను కనిపెట్టింది, వీడు నన్ను కనిపెట్టాడని చెప్పి ఈయన పెట్టిన పేరునే పెట్టుకుంటాడని అప్పటి నుంచి నంపెరుమాళ్ అని అవరికి తిరునామం. చూడండి ఎంత సులభుడు పరమాత్మ కదా. చాలా చిన్నవాడు, వేదం చదువుకోలేనటువంటి వాడు. అలాంటి వాడు ప్రేమతోని నా పెరుమాళ్ అని పేరు పెడితే ఈ రోజు వరకు ఆ పేరు పెట్టుకుని ఊరేగుతున్నాడు రంగనాథుడు. ఇది భగవంతుడి యొక్క సౌలభ్యం. అర్థమవుతుందా? నంపెరుమాళ్ అంటే మన పెరుమాళ్ అని అర్థం. సంతోషించిన నంపెరుమాళ్ అర్చకుడిని ఆవేశించి మమ్మల్ని మీరు కనిపెట్టారు, మేము సంతోషపడ్డాం, మీకు ఏం కావాలో కోరుకోండి అంటే
ఏం కోరుకోవాలండి ఆ చాకలివాడు? మనమైతే ఏం కోరుకుంటాం? ఇప్పుడున్న కొంప సరిపోవటం లేదండి, ఇంకా పెద్ద కొంప కావాలండి. ఇప్పుడున్న కారు సరిపోవటం లేదండి, ఇంకా పెద్ద కారు కావాలండి. ఏమీ కోరుకోలేదు. అయ్యా, ద్వాపర యుగంలో దేవరవారు బలరామ సహితుడై మధురా నగరంలోకి వస్తున్నప్పుడు మా చాకలివాడొకడు పట్టు పీతాంబరాలు తీసుకుని వెళుతుండగా ఇవి ఏమిటి అని అడిగితే, గొల్ల పిల్లలు మీకెందుకు, ఇది మా రాజుగారివి అని చెప్పి మా వాడొకడు అపచారపడ్డాడు. అప్పుడు బలరాముడు కోపం వచ్చి ఒక్కసారి ఒక గుద్దు గుద్దిన తర్వాత వాడి తల కాస్త 1000 ముక్కలైంది. ఆ కాలంలో మా వాళ్ళు చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి. మా వాడు పూర్వీకులు చేసిన అపరాధాన్ని మన్నించండి అన్న. ఎక్కడ ద్వాపర యుగము, ఎక్కడ కలియుగము, ఎక్కడి కృష్ణుడు బలరాముడు, ఎక్కడ నంపెరుమాడు? ఇది కోరుకున్నాడు ఆ చాకలివాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? భగవంతుణ్ణి ఏం కోరుకోవాలి, ఎలా ఉండాలి అంటే కైంకర్యంలో విఘాతం లేకుండా, స్వామి ఎప్పుడు నీతో కైంకర్యంలో ఉండేట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. మరి మా పూర్వీకులు ఎప్పుడో చూడండి, అంత చిన్నవాడైనా శాస్త్రం చదువుకోకపోయినా ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఎప్పుడో ద్వాపర యుగంలో మావాడు అపచారపడ్డాడు స్వామి, మీరు దాన్ని క్షమించండి అని అన్నాడంటే ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వాడండి ఆయన. ఆండాళ్ళ తల్లి ఏం కోరుకుందండి? రోజు మనం సాత్తుమర చేస్తాం కదా. మొత్తైనంగామంగళ్ మాత్తేలో రెంబావాయ్. స్వామి, నీ ఆంతరంగిక కైంకర్యాన్ని స్వీకరించకుండా ఉండకు. ఎత్తైక్కుం ఏడేడ్ பிறவிக்கும் உந்தன்னோடு உத்தவமே யாவோம் ఉనక్కే నామాక్షేమం. ఏడేడు జన్మలు నీకే కైంకర్యం చేసేలాగా అనుగ్రహించు స్వామి. వేరే ఇంకొక ఏ కోరికలు మమ్మల్ని దరిచేరకుండా ఉండుగాక అని ప్రార్థించింది ఆండాళ్ళతో. అది మనం కోరుకోవాల్సింది. కాబట్టి మనం ఏవేవో కోరుకోవడం వల్ల ఉపయోగాలు లేవు. పరమాత్మ కైంకర్యం అనేది ఎప్పటికీ మనల్ని ఒక గొప్పదైనటువంటి స్థాయిలో మనల్ని ఉంచేదే. దాన్ని కోరుకున్నాడు ఆ చాకలివాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి పేరునే చాలా ఆనందంగా స్వీకరించి నంపెరుమాళ్ అని పిలువబడుతున్నారు. అందుకే మొదలాళ్ళవారులు అద్భుతంగా స్వామి యొక్క సౌలభ్యాన్ని కీర్తించారు. తమరుగందదు ఎవ్వురువం అవ్వురువం తానే తమరుగందదెప్పేర్ మత్తప్పేర్ தமருகந்ததெவ்வண்ணம் சிந்தித்து ఇమయాదిరుప్పరే అవ్వన్నం ఆడియాన్ తాన్. నీ భక్తులు ప్రేమతోని ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో స్వీకరిస్తావు. ఏ పేరు పెడితే ఆ పేరు తీసుకుంటావు కదా. నీ భక్తులు ఏ పేరు పెడితే ఆ పేరు తీసుకుంటావు. ఏ రూపంలో నువ్వు ఉండాలి అంటే ఆ రూపంలో ఉంటావు. చిన్నగా ఉండమంటే చిన్నగా ఉంటావు. అయ్యా నాకు అవకాశం లేదు, నాకు ఇక్కడే ఉండు అంటే ఉంగరంలో కూడా ఉంటావు. నాకు స్థాయి ఉంది, చేసుకోగలను, ఓపిక ఉంది, నాకు విగ్రహాలు కావాలి అంటే విగ్రహ రూపంలో ఉంటావు. నాకు 2 అడుగుల విగ్రహం కాదు, 216 అడుగుల విగ్రహం కావాలి అంటే అంత పెద్ద కూడా ఉంటావు. ఎవరు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఏ పేరు పిలిస్తే ఆ పేరు తీసుకొని అనుగ్రహిస్తూ ఉంటావు అని. అది పరమాత్మ యొక్క సౌలభ్యం. అలా శతాధిక వృద్ధులు అయి ఉండి కూడా, 100 సంవత్సరాల పైపడి ఉండి కూడా శరీరాన్ని లెక్క చేయకుండా నశించిపోయేది మొట్టమొదటి. అందుకనే దాసుడు చెప్పే విషయం ఏంటంటే ప్రతీదీ కాలక్షేపం వినాలి. కొత్తగా వచ్చిన వాళ్ళు విన్నారు, కానీ కొన్ని ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు. మొట్టమొదటి రోజు చెప్పాం, సీరియతే ఇది శరీర, నశించిపోయేది, క్షీణించిపోయేది, ఇది ఎక్కువ కాలం ఉండదు, దీని గురించి వరి అవ్వద్దు. ఎప్పటికైనా ఉండేది జీవాత్మనే కదా. అది శాశ్వతం, అది పరమాత్మను పొందాలని మనం ప్రాధేయపడాలి అంతే తప్ప దీనికోసం ఎక్కువ కష్టపడద్దు, ఎక్కువ ఆలోచించొద్దు. 100 సంవత్సరాలు పైబడ్డవారు నాకేమవుతుంది అని ఆలోచించకుండా పరమాత్మను కాపాడడానికి తన శరీరాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావులు పిళ్ళలోకాచార్య స్వామి వారు. మన సంప్రదాయంలో ఉండి తరించాలి అని వారు మనకు అనేక రహస్య గ్రంథాలు ఇవ్వడమే కాకుండా
అర్చావతారానికి కందము, అర్చావతారానికి మూలము అయినటువంటి రంగనాథుడి యొక్క ఉత్సవ విగ్రహాన్ని కూడా కాపాడి మనకు అందించారు. అందుకనే కదండి భగవద్ రామానుజులు చెప్పారు, తీర్థం తీసుకున్నప్పుడు నిత్యం చెప్తామే, శ్రీమన్ శ్రీరంగ శ్రియమణుపద్రవాం అనుదినం సంవర్ధయ. ఈ మాటను రెండుసార్లు చెప్తాం. శ్రీమన్ శ్రీరంగ శ్రియమణుపద్రవాం అనుదినం సంవర్ధయ. ఇది ఎంబెరుమానార్ భగవద్ రామానుజులు మనకు అనుగ్రహించారు. ఏమిటి దీని అర్థం? ఓ స్వామి, శ్రీరంగంలో జరిగేటువంటి కైంకర్యాలు నిత్యం అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఏ ఉపద్రవం లేకుండా, ఏ ఉపద్రవం లేకుండా శ్రీరంగంలో జరిగేటువంటి కైంకర్యాలు దినదినం ప్రవర్ధమానం అవుతూ ఉండాలి. ఎందుకు? అక్కడ కైంకర్యం సరిగా జరిగితేనే మిగతా అన్ని చోట్ల కైంకర్యం సరిగా జరిగినట్టు. అక్కడ కైంకర్యం సరిగా జరగకుండా మిగతా చోట్ల ఓహో అని జరిగినా కూడా జరగనట్టే. మూల కందం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టంతా పాకినట్టుగానే ఆ వేరు లాంటి వారు శ్రీరంగనాథుడు. కాబట్టి అక్కడ జరిగే కైంకర్యంలో ఎటువంటి లోపం రాకుండా ఎన్నో ఎన్నో సంస్కరణలు చేశారు భగవద్ రామానుజు. సరే, తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అమరవాది స్వామి వారు, వారు ఏ లాగిన్తో అయ్యారు, మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారిని ఎలా గుర్తుపట్టాలి నేను? అమరవాది స్వామి వారు, ఒక్క నిమిషం. దేవిక గారు ఉన్నారు, దేవిక అమరవాది అన్మ్యూట్ చేస్తున్నాడు. దేవిక అమరవాది అరే దాసవన్ స్వామి. ఉందానా అండి? స్వామి ఉన్నారా? స్వామి ఉన్నారండి, ఉన్నారండి, ఒక్క నిమిషం. అడిగాను రామదాస్ వారిని ఒక్కసారి, ఒక్క నిమిషం. మీరు ఎక్కడ ఉన్నారు? అడిగాను రామదాస్, మీ వీడియో ఆన్ చేసుకున్నారా? ఆన్ అయిందండి, మీ వీడియో ఆన్ అయింది. మీరు రెండు ఫోన్లలో ఉంటే ఒక ఫోన్ డిస్కనెక్ట్ చేయండి. అడిగాను రామానుదాసి. అడిగాను రామదాస్. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ దివ్య తిరువడిగలే శరణం. ఆచార్యులకు ముందుగా ప్రణామాలు అర్పిస్తూ, అదే విధంగా గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు సమర్పిస్తూ, దుర్లభో మానుషం జన్మ, అనేక జన్మలలో ఎన్నెన్నో పశువులుగా, పక్షులుగా, తెరియక్కులుగా, రకరకాలుగా జన్మించి ఈ మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది చాలా విశేషం. ఎన్ని జన్మలలో మనం పుణ్యం చేసుకుంటేనో ఈ మానవ జన్మ వస్తుంది. ఇలాంటి ఈ మానవ జన్మ ఎత్తినందుకు మనకు మన సాంప్రదాయంలో పంచ సంస్కారం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ పంచ సంస్కారాలు పొందితేనే వైష్ణవుడు అవుతాడు అని మన పెద్దలు చెప్పారు. అయితే పంచ సంస్కారాలు అయిన తర్వాత మరి దానికి సంబంధించినటువంటి ఈ తిరుమంత్రార్థం అనేటువంటిది సేవించాలి అనేటువంటిది మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ తిరుమంత్రాన్ని తప్పనిసరి సేవించాలి. ఈ విధంగా మన ఆచార్యుల కృపతో మొదటి బ్యాచ్లో మేము తిరుమంత్రార్థం స్వామివారి అనుగ్రహంతో సేవించడం జరిగింది. స్వామివారిది ఎట్లా ఉంటుందంటే, వారు నేర్చుకున్నది మిగతా వారి అందరికీ పంచిపెట్టాలి అనేటువంటి దృష్టితోని చక్కగా కొన్ని పాకాలు ఉంటాయి. నారికేళ పాకము, కదలీ పాకము, ద్రాక్ష పాకము అని. ఈ మూడు పాకాలలో నారికేళ పాకం అంటే ఆ కొబ్బరికాయ చెట్టు నుంచి కోసి దాన్ని పీచు తీసి దాన్ని కొట్టి లోపల ఉండేటువంటి దాన్ని గ్రహించడం. అదేవిధంగా అరటిపండు కదలీ ఫలం అంటే అరటి పండును తీసుకొచ్చి దాన్ని పొట్టు తీసి లోపలికి తినడం. ఇక ద్రాక్ష పాకం, ద్రాక్షలు కేవలం మనం అవి కొనుక్కొని నోట్లో వేసుకొని తినడమే. అదేవిధంగా స్వామివారు చక్కగా మనకు పీపీటీల ద్వారా ఆన్లైన్లో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఈ విధంగా చేయడం చాలా వారు కష్టపడుతున్నారు.
మనకేమో సుఖపెడుతున్నారు. ఎందుకంటే ఈ విషయాలు నేర్చుకోవాలనేటువంటి దాంతోని. అందులో ఇంకోటి ఏంటంటే స్వామి నిష్కర్షగా ఉంటారు. తప్పనిసరి స్వరూపంతో ఉండాలి. వినేటప్పుడు కూడా వేరే చిత్తం లేకుండా కనీసం ఈ అరగంట అయినా, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు స్వామివారు, ఇది ఆచార్య ముఖతః వినేది. ఆచార్య ముఖతః వినడం అని అంటే మన అందరికీ కష్టం కాబట్టి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం అందరం ఒక దగ్గర కలుసుకోవడం కష్టం కాబట్టి, ఈ విధంగా మనకు ఆన్లైన్లో దీన్ని సేవింప చేస్తున్నారు. కాబట్టి ఈ ఈ అరగంట సమయమైనా మనము కదలకుండా చక్కగా స్వరూపంగా కూర్చొని మనం వింటే ఆ భగవంతుడికి పాత్రలం అవుతాము. ఇద ఇట్లాంటి ఆచారాలు మనకు దొరకడం కూడా ఒక భగవద్ అనుగ్రహమే. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మనకి ఇలాంటి ఆచారాలు దొరికారు. ఈ తిరుమంత్రార్థం సేవించడం ద్వారా మనం ఎవరికి చెందిన వారం, ఎవరికి కైంకర్యం చేయాలి, ఏది చేసినా భగవన్ ముఖోల్లాసానికే చేయాలి, కైంకర్యం చేయాలి. అదేవిధంగా భాగవతులకు ఆచార్యులకు చేయాలి కైంకర్యము అని చెప్పేసి తెలుస్తుంది. అయితే మేము మొదటి బ్యాచ్లో తిరుమంత్రార్థాన్ని దాదాపు 10 నెలల్లో ముగించుకొని, మాకు 2 సెషన్లు శని ఆది 10 నెలలలో ముగించుకొని శాతుమర కార్యక్రమం కూడా పోయిన ఆదివారం జరుపుకున్నాము. అయితే మేమందరం ఇక తిరుమంత్రంలో మాకు సర్టిఫికెట్ వచ్చింది అనేటువంటి ఆ, ఆనందోత్సాహాలతో ఉన్నాం. కానీ మా గురువు గారికి ఏంటంటే గురోరధీతం గురవే నివేదితం. గురువు గారు ఏదైతే చెప్పారో అది వారికి ఇస్తే అదే గొప్ప గురుదక్షిణగా భావించి మళ్ళీ మాకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే స్వామి వారి గురించి చెప్పడం ఏంటి అని అంటే, తను చెప్పినది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము అనేటువంటిది కూడా వారు ఎల్లవేళలా పరీక్ష చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మనము ఏ గ్రంథమైనా ఏ ఆచార్యులను గురించినా మనం తెలుసుకోవాలన్నప్పుడు వారి యొక్క ఆ గ్రంథానికి తనియలు అనేటువంటిది ఉంటుంది. మన సాంప్రదాయంలో అయితే ఏది ప్రారంభించినా కూడా శ్రీశైలేశ దయాపాత్రంతోని మనం ప్రారంభిస్తాం. ఆ విధంగా ఆచార్యులు, ఆళ్వార్లు, పెరుమానార్ వాళ్ళందరినీ తలుచుకుంటాం. కాబట్టి మనకు ఈ తిరుమంత్రార్థ రహస్యాలను ఉపదేశిస్తున్నారు కాబట్టి వారికి కూడా ఒక తనియా అనేటువంటిది ఉండాలనేటువంటి ఉద్దేశం చేత ఈరోజు మనము వారికి తనియను విన్నవించుకుందాం. మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తారు. ప్రతి నిత్యము మనము శ్రీశైలేశ ఇవి అయిపోయిన తర్వాత స్వామివారి కాలక్షేపం మొదలు చేసే ముందు ఎవరమైనా ఒకరము ఈ తనియను విన్నవించుకోవడమో లేకుంటే మనము ముందుగా చదువుకోవడమో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఒక్కసారి మనం అందరము వారి తనియను సేవించుకుందాము. ఓలేటి వంశ కలశాంబుది వంశకలశాంబుది పూర్ణచంద్రం పూర్ణచంద్రం కోదండ రామ గురువర్య కోదండరామ గురువర్య తనూజరత్నం తనూజరత్నం రామానుజార్య ఫణివర్య రామానుజార్య పరివర్య కృపైక పాత్రం కృపైక పాత్రం వందే గురుం వందే గురుం రవికుమార రవికుమార మహోదయం తం. మహోదయంతం. మళ్ళీ అయ్యా, ఒకసారి గోష్ఠి వారికి కూడా అన్మ్యూట్ చేశాడు దాసుడు. మీరు ఒకసారి చెప్తే వారు కూడా సేవిస్తారు. అయ్యా. ఓలేటి వంశ ఓలేటి వంశ
కలశాంబుది పూర్ణచంద్రం చంద్రం రామానుజార్య ఫణివర రవికుమార మహోదయం రవికుమార ఉదయంతం వందే గురు రవికుమార మహోదయం త్వం. వందే గురు రవికుమార మహోదయంతం హరి ఓం దాసోహం స్వామి గోష్ఠి వారు కొద్దిగా నిశ్శబ్దంగా ఉండాలి. శ్రీమతి రామానుజాయనమ. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వారు శ్రీమాన్ అమరవాది పరాంకుచాచార్య స్వామి వారు. వారు విశ్రాంత తెలుగు సంస్కృత అధ్యాపకులు. వారు శ్రీమతి గారు ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నారు. వారు బాసర్లో ఉంటారు. వారితో పాటుగా అనేక మంది మొదటి గోష్ఠిలో దంపతులుగా జాయిన్ అయిన వాళ్ళు, చక్కగా సేవించిన వాళ్ళు ఉన్నారు గోష్ఠిలో. మనకు సంప్రదాయం ఏం చెప్తుందంటే, కాలక్షేపం నేరుగా వినేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి, గ్రంథం పూర్తయ్యే లోపల ఒకసారైనా మనం నేరుగా ఆచార్యులను సేవించాలి, వారి సన్నిధిలో కొంతకాలం గడపాలి అని మనకు సంప్రదాయం. కుదరకపోతే చివరిలో ఎట్లాగో శాత్మర చేసుకున్నప్పుడు అప్పుడైనా వస్తారు, కానీ మధ్యలో ఎప్పుడైనా ఒకసారైనా సేవించాలి. అటువంటి విషయాల్ని వారు మనసా వాచా కర్మణ పాటిస్తూ వారు వచ్చినప్పుడల్లా కనీసం 5-6 కాలక్షేపాలు నేరుగా బాసరని ఇక్కడికి వచ్చి కాలక్షేపాలు విని వెళ్ళారు. వారే కాదు, వారితో పాటు ఇంకొక 4-5 కూడా ఉన్నారు మొదటి గోష్ఠిలో ఉన్నటువంటి వారు. కాబట్టి మనం కాలక్షేపం సేవిస్తున్నప్పుడు చాలా విషయాలు వింటాం, విని మర్చిపోతాం. అలా కాకుండా విన్న విషయాల్ని బాగా గుర్తుపెట్టుకొని, గుర్తున్న విషయాల్ని ఆచరణలోకి తీసుకొని రావాలి. ఎప్పుడైతే ఆచరణ సాధ్యం అవుతుందో అప్పుడే మనం నేర్చుకున్న విద్యకి ఒక ఫలితం అని మన పెద్దలు చెప్పున్నారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా, నేను శోభా గారికి ముందే ఒక మాట చెప్పాను స్టార్టింగ్లో, ఈ 2వ గోష్ఠి ప్రారంభానికి ఇనిషియేషన్ వారే. వికాస్ తరంగిణి వీళ్ళంతా కూడా సేవించాలి, మీరు మళ్ళీ కాలక్షేపం మొదలు పెట్టాలంటే తప్పకుండా చేస్తామండి. కానీ ఆ ఆసక్తి అనేది ఎట్లా ఉండాలో కూడా మనం చెప్పుకున్నాం. ఎగిసే అలలాగా ఉండకూడదు. ఎగిసిన అల వెంటనే కింద పడిపోతుంది, దానివల్ల ఉపయోగం లేదు. పారే నదిలాగా ఉండాలి, ఎప్పటికీ అలా కొనసాగుతూ ఉండాలి. చెప్పాను 100 మంది ఉన్నారండి, కానీ చివరి దాకా 50 మంది ఉంటే ఎక్కువ అన్న. దాసుడి మాట మీరు అబద్ధం చేయాలి, రైట్? దాసుడి మాట మీరు అబద్ధం చేయాలి అంటే చివరి దాకా ఈ ఆసక్తి ఉండాలి. ఇంత డీటెయిల్డ్గా మీకు ఏ గ్రంథంలో అంటే, దాసుడు గొప్ప చెప్పుకోవట్లేదు సుమా, తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ విషయాలు ఏ గ్రంథంలో ఉపోద్ఘాతంలో ఉండవు. మీరు కొనుక్కున్న గ్రంథాలు ఎక్కడ కూడా మీకు ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ఎందుకు చెప్పామంటే, వీ షుడ్ కనెక్ట్ ద డాట్స్. సంప్రదాయం నుంచి దూరంగా వెళ్ళిపోయాం కొంతకాలం, ఏదో కొన్ని కారణాలు, ఎవరిని మనం తప్పు పడటం లేదు. కానీ కాలక్షేపం సేవిస్తున్నప్పుడు మళ్ళీ తనియన్ అంటే ఏంటి, తనియన్ అంటే ఏంటి, పంచ సంస్కారం అంటే ఏంటి, రామానుజులు ఏం చేశారు, ఎంబెరుమానార్ అంటే ఏంటి, ఎంబెరుమానని కొన్నిసార్లు అంటారు, ఎంబెరుమానార్ అంటారు, ఈ ఇద్దరు ఒకటేనా, పిల్లలోకాచార స్వామి వారు గంధం అందించారట, అసలు ఈయనెవరు, ఇలాంటివి మైండ్లో ఉండకూడదు. ఈ డౌట్స్ ఏమి మైండ్లో ఉండకూడదు. వీటన్నిటిని మనం కులంకుశంగా అర్థం చేసుకొని ముందుకు వెళితే, ఇంత కష్టపడ్డారు సంప్రదాయానికి అని. అదే తురుష్లో దండయాత్రలో వీరి ఆజ్ఞ మేరకు శ్రీభాష గ్రంథాన్ని వేదాంత దేశకుల వారు కావేరి నదీ తీరంలో ఇసుక తిన్నెలలో శవాల గుట్టల మధ్యలో భూమిని కొంత తవ్వి ఆ గ్రంథాన్ని పెట్టుకొని దానిపైన వారు పడుకొని శవాలను కప్పుకొని పడుకున్నారు దండయాత్ర అంతా అయిపోయేదాకా. మనం ఉంటామండి, ఒక గ్రంథాన్ని కాపాడడం కొరకు ఇంత త్యాగం మనం చేస్తామా?
శ్రీ వైష్ణవ సంప్రదాయం ఎన్నో త్యాగాల తర్వాత ఇప్పటికీ ఇలా నిలబడుతుంది అంటే దాని వెనకాల ఉన్నటువంటి మహానుభావుల యొక్క చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? తప్పక తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు వారు ఇంత కష్టం దేనికి పడ్డారు? మన ఏమండి పిల్లలోకాచార్య స్వామి అని తెలియదా? సాక్షాత్ వరదరాజ స్వామి వారు తిరువవతారు. వారు తెలియదా స్వరూపం అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మకు జీవాత్మకు సంబంధం ఏంటి, అష్టాక్షరి మహాంతుల యొక్క అర్థం ఏంటి తెలియదా వారికి? తెలుసు. ఎవరి కోసం ఇవన్నీ చేశారు? ఆ కాలంలో రామానుజుల వారు ప్రచారం చేశారు. కానీ తర్వాత వారికి ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఒక బ్రేక్ వస్తే తర్వాత వారికి ఎట్లా అందాలి అని వారు త్రిమంత్రార్థాన్ని మొత్తాన్ని సూత్రప్రాయంగా చేశారు. సూత్రాల రూపంలో అష్టాక్షరి మహామంత్రార్థం 115 సూత్రాలతో ఉంది. దీన్ని మళ్ళీ ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. సూత్రం చెప్పగానే ఇది ఏం చెప్తుంది సూత్రం అనేది అర్థం అవుతుంది. తర్వాత వారికి అర్థం కాదు అని మనవాడ మామూలు వ్యాఖ్యానం రాశారు. కాబట్టి పెద్దల యొక్క చరిత్రను మనం విన్నాం. తనియన్ అంటే ఆచార్య వైభవాన్ని కీర్తిస్తూ వారి యొక్క శిష్యులు చేసేటువంటి ఒక మంగళకరమైన శ్లోకము. అది శిష్యులైనా చేయొచ్చు, సమకాలీకులైనా చేయొచ్చు, పెద్దవారైనా చేయొచ్చు, చిన్నవారైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. వారి వైభవాన్ని తెలియజేసే ఒక శ్లోకం, మంగళకరమైన శ్లోకం. అంత మాత్రం కాదు, ఒక గ్రంథం యొక్క వైభవాన్ని తెలియజేసేది కూడా తనియన్ అనబడుతుంది. మీరందరూ తిరుప్పావై చేస్తారు. తిరుప్పావైలో ఎన్ని పాసురాలు? 30 పాసురాలు ఉంటాయి. అవునా? 30 పాసురాలు ఉన్నాయి. అన్మ్యూట్ చేసే అవకాశం ఉంది మీ అందరికీ. తిరుప్పావైలో నీలాతుంగ స్తనిగిరి అనే తిరుప్పావైలో భాగమా కాదా? చెప్పండి ఎవరైనా. తిరుప్పావైలో 30 పాసురాల భాగం కాదు. తిరుప్పావై నుంచి వేరుపడింది. తని అంటే సపరేట్, విడిగా ఉంది అని అర్థం. నీలాతుంగ స్తనిగిరి అనేది తని ఏం చెప్తుంది? ఆ గ్రంథాన్ని అనుగురించినటువంటి ఆండాళ్ తల్లి వైభవం ఆ గ్రంథంలో ఏముంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్క్ నీలాతుంగ స్తనిగిరి అనే తనియాన్ని పరాశర భట్టర్ అనుగ్రహించారు. ఆ తర్వాత అన్నవయల్ పుదువై అనే దాన్ని ఉయ్యకొండాలు అనుగ్రహించారు. కాబట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ తనియన్ ద్వారా గ్రంథ వైభవం మనకు తెలుస్తుంది. ఆ గ్రంథాన్ని ప్రతిపాదించినటువంటి ఆళ్వార్ వైభవం మనకు తెలుస్తుంది అని అర్థం. ఇక్కడ గ్రంథ వైభవాన్ని ప్రకాశించేది కూడా తనియనే, ఆచార వైభవాన్ని ప్రకాశింపజేసేది కూడా తనియనే. రేపటి రోజున మరిన్ని విశేషాలు మనం సేవిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పటిదాకా జరిగిన సెషన్లో ఎవరికైనా సందేహాలు ఉంటే ఒక్క 2-3 నిమిషాలు మనం కేటాయించి సెషన్ ముగించుకుందాం. అడిగేం రామానుజదాసం. అడిగిన రామానుజన్ దాసోహం అందరినీ స్వామి. ఈరోజు శ్రీరంగం తీసుకెళ్లి దాసోహం దర్శన స్వామి. భాగ్యం కల్పించారు స్వామి. స్వామి దాసోహాల్ స్వామి. హరియం దాసోహం స్వామి. జై శ్రీమన్నారాయణ. దాసోహం ధన్యవాదాలు. స్వామి. ఒక్క క్షణం జై ఒక్క శ్రీమన్నారాయణ. క్షణం. ఒక్కసారి గోష్ఠి అందరికి స్వామివారు డౌట్స్ అడగమన్నారు. దయచేసి ప్లీజ్ డౌట్స్ అడగండి. హరియం రామానుజుడికి శ్రీవత్స వేదాంత దేశకుల వారు గ్రంథాన్ని దాచారని స్వామివారు సెలవించారు. ఆ గ్రంథం పేరు వేదాంత దేశకుల వారు తురుష్కుల దండయాత్ర సమయంలో శృత ప్రకాశిక అనే శ్రీభాష వ్యాఖ్యానానికి ఉన్న గ్రంథాన్ని కాపాడారు. శుద్ధ ప్రకాశిక. సరే స్వామి. శృత ప్రకాశిక సుదర్శన సూరి వారు రాసినటువంటి గ్రంథం అది. ఆ గ్రంథం ఇప్పట్లాగా అక్షయంత్రాలు ఏం లేవు అప్పట్లో. దాన్ని కాపాడడం కొరకు ఆ కావేరీ తీరంలో వారు ఆ గ్రంథాన్ని పెట్టి దాని మీద పడుకొని కొన్ని శవాలను కూడా మీద పెట్టుకొని దాని గ్రంథాన్ని కాపాడారు. ఆ తురుష్కుల దండయాత్ర మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ లేచి దాన్ని మళ్ళీ లోకానికి అందించారు. వారి వారి త్యాగం లేకపోతే వాళ్ళ మనకు ఆ గ్రంథం దొరికేదే కాదు. సరే స్వామి. దాసోహం స్వామి వచనభూషణము శ్రీవచనభూషణం ముముక్షుపడి రాసిన పిల్లలోకాచార్య గారేనా? అవునండి. అవును అవును. శ్రీవచనభూషణంలో ఏముంటుంది స్వామి? తర్వాత ఇంకోసారి సేవిద్దాం. ఇప్పటిదాకా అమ్మాయి గ్రంథానికి సంబంధించినవి అడగండి దయచేసి. దాసోహాలు స్వామి. లేకపోతే మిగతా డౌట్స్ అని అడిగితే ఇంకా ఇప్పుడు సెషన్ అయిపోదు. అడిగాను దాసోహాలు స్వామి. ఖమ్మం నుంచి ఉషా కళ్యాణి. కంచి నుంచి మణప్పకత్తు నమ్మి అనేవారు శ్రీరంగం వేంచేసి అక్కడ కాలక్షేపం జరుగుతుంటే విన్నారు కదా. ఆ కాలక్షేపం అనుగ్రహించిన వారు పేరు పిల్లలోకాచార్య స్వామి వారే. ఎవరండి? పిల్లలోకాచార్య స్వామి వారే కాలక్షేపం అనుగ్రహిస్తుంటే వారిని చూసి మీరు అడిగారు. వారిని చూసి మీరు అడిగారు అవరో నీర్ వారేనా మీరు అన్నారు. అంటే మరి ఎక్కడ అయిపోయిందో అక్కడ మొదలు పెట్టారంటే ఏంటి సాక్షాత్ మీరు దేవరాజ కుమారేనా ఏంటి అన్నారు. అంటే ఏమిటి ఇప్పుడు అని వారు అన్నారు. అప్పుడు సాష్టాంగం చేసి వారి దగ్గర మిగతా రహస్యాలన్నీ చేయించారు. ధన్యవాదాలు స్వామి. అనేక మంగళ శాసనాలు.
అడియన్ దాసోహం స్వామి. స్వామి రికార్డింగ్ మళ్ళీ పెడతారా స్వామి? ఈ రికార్డింగ్ మాత్రం యూట్యూబ్ లో వస్తుంది. ఉపోద్ఘాతం వరకు మాత్రమే యూట్యూబ్ లో వస్తాయి. ఆ తర్వాత రికార్డింగ్ యూట్యూబ్ లో రావు. స్వామి ప్రమేయము ప్రమాణము గురించి చెప్పారు కదా, ప్రమాణంలో ప్రబంధాలు మందిరాలు దేవాలయాలు కూడా వస్తాయా స్వామి? ప్రమాణము అంటే ఏంటండి? ప్రమేయము అంటే భగవంతుడు తెలుసుకోబడేవాడు. తెలుసుకోబడేవాడు భగవంతుడే. ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్న ప్రమేయం కిందకి వస్తుంది. ఆ భగవంతుడు తెలియజేసేటువంటి గ్రంథాలకు ప్రమాణాలు అని పేరు. అంటే వేదము, ఇతిహాసం, పురాణం, ప్రబంధాలు ఇవన్నీ కూడా. ప్రమాత అంటే వాడు అనుగ్రహించిన వారు. ఉదాహరణ పిళ్ళలోకాచార్య స్వామి వారు ఉన్నారు. పిళ్ళలోకాచార్య స్వామి ప్రమాత. ప్రమాణం ముముక్షుపడి గ్రంథం. ప్రమేయం శ్రీమన్నారాయణుడు. అలా ధన్యవాదాలు స్వామి. అనేక మంగళాశాసనాలు. స్వామి ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు, మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి మీ వాయిస్ కట్ అయింది. అడియన్ దాసోహాలు ఒకసారి తనియని ఒకసారి మళ్ళీ పెట్టండి. పెడతాను. పెడతానండి. ఆ పీడిఎఫ్ పెడతాను దాసుడు గోస్ట్ లో. అవును స్వామి, తనియా నేర్చుకోవాలి. పెడతాను, అందులో పెడతాను. పెట్టేనా? అయ్యా చెప్పండి. ఒక చాకలివాడు అది కాపాడాడు కదా స్వామి, ఇది చెప్పారు కదా అభిషేక తీర్థం తీసుకుని అని. అంటే ఇవి శ్రీరంగ పెరుమాళ్ళు కూడా తప్పిపోయారు, తురుసులు దాన్ని తీసుకెళ్లారా స్వామి? అవునండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 42 సంవత్సరాలు సుమారు వారు దూరం అయ్యారు. 42 సంవత్సరాలు. ప్రమాత అంటే ఏంటి ఇంకోసారి చెప్పండి స్వామి. ప్రమాత అంటే ఆ గ్రంథాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారు. గ్రంథకర్త. సంతోషం. రేపటి రోజున మరికొన్ని విశేషాలతో కల్పిద్దాం. శ్రీమతి రామానుజ నమః. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. అనేక మంగళ శాసనాలు శ్రీమతి రామానుజ.